Hi everyone, welcome to Impact Academy. Today let us continue with AP Economy. Okay. So fourth chapter వరకు కవర్ చేసాం. సో ఫిఫ్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఫిఫ్త్ వచ్చేసరికి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయండి, ఎందుకంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. సో ఆల్రెడీ మనం థర్డ్ అండ్ ఫోర్త్ చిన్న చాప్టర్స్ చూసాం. ఓకే, 2, 3, 4 అనేది స్మాల్ చాప్టర్స్ ఫినిష్ చేసాం. 1 అనేది మళ్ళీ కొంచెం ఎక్స్టెన్సివ్ గా ఎక్కువ కంటెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ సమ్మరీ ఆఫ్ ఆల్ ద ఇది కాబట్టి. సో 5, 6, 7 అండి, మేజర్ గా 5, 6, 7, 8 ఈ 4 చాప్టర్స్ కూడా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, 9, 10 కూడా చిన్నవే కానీ. సో 5 నుండి కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్, ఎక్కువ కంటెంట్, అగ్రికల్చర్, ఎకనమీ, ఇండస్ట్రీ, పావర్టీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ. ఓకే, దే ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. సో consider the following statements regarding Indian agriculture. Okay, so Indian agriculture sector remains the primary source of livelihood for about 60% of the country's population. Okay, which is true. Nation's food grain production has been increasing in the past few years. So ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి అడగలేదండి. ఓకే, నేషన్ గురించి అడిగాడు. సో నేషన్ లో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా ఇట్ హెస్ బీన్ ఇంక్రీజింగ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. అదే ఆంధ్రాలో చూసుకుంటే మనం ఆల్రెడీ చూసాం ఫస్ట్ చాప్టర్ లో, ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అండ్ బోత్ క్వాంటిటీ అండ్ ఆల్సో ఎఫిషియన్సీ రెండు కూడా కొంచెం తగ్గాయి. ఓకే, ప్రొడక్షన్ అండ్ ఎఫిషియన్సీ కూడా మనకి తగ్గినట్టు క్లియర్ గా మనకు కనబడింది. ఎనీవే, so sustainable growth in agriculture sector is the major emphasis both for state of Andhra Pradesh and for the country as a whole. The Indian agriculture sector remains primary source of livelihood for 60% of the country's population. Okay, so ఒకప్పుడు ఇది 70% ప్లస్ ఉండేది, ఒకప్పుడు 90 ఉండేది. అఫ్కోర్స్ ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో మోర్ దెన్ 90 ఉండేది, మెల్లగా 70కి వచ్చింది. నౌ ఇట్ హెస్ స్లోలీ కమ్ డౌన్ టు 60%, విచ్ ఈస్ యాక్చువల్లీ ఇన్ వన్ వే ఓకే, ఎందుకంటే ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ద జీడిపి ఆర్ జీబీఏ ఈజ్ ఓన్లీ అరౌండ్ 17%. Okay, so more than 60% of the population are dependent on a sector which is only contributing 17%. Okay, so అక్కడ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్. ఓన్లీ 60%, 70 నుండి 70-80 ఉండేది 60కి పడిపోయింది. సో దట్ ఈస్ ఆల్సో డేంజర్, బికాస్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. And the nation's food grain production has been increasing every year, and the country is among the top producers of several crops. Okay, however, agriculture yield, quantity of a crop produced per unit of land, అంటే మనం ప్రొడక్టివిటీ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఒక యూనిట్ ఆఫ్ ల్యాండ్ లో ఎంతైతే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎకరంలో 100 tons పండితే, దాన్ని ఏంటంటే మనం ఇంకా మంచి ఫర్టిలైజర్స్, న్యాచురల్ ఫార్మింగ్, అవి న్యాచురల్ ఫార్మింగ్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ లార్జ్ స్కేల్, బట్ ఇన్ జనరల్ గా గుడ్ క్వాలిటీ ఆఫ్ అగ్రికల్చర్స్, గుడ్ వాటర్ ప్రాక్టీసెస్ అన్ని చేస్తే మనకు ఒక యూనిట్ కి 100 బదులు 110 మెట్రిక్ టన్స్ వస్తే అప్పుడు మనకి ప్రొడక్టివిటీ పెరిగినట్టు. సో ప్రొడక్షన్ ఈజ్ క్వాంటిటీ, ప్రొడక్టివిటీ ఈజ్ ద ఎఫిషియంట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఓకే, so which is regarded as the most important element after crop production is found to be lower in the case of most crops. So production మనకు పెరుగుతుంది కానీ ప్రొడక్టివిటీ తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి, as compared to other crop producing countries such as China, Brazil, United States. సో చైనా, బ్రెజిల్, ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ లో కూడా అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది ఎక్కువే ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ లో కూడా లార్జ్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్, ఫార్మర్స్ కంట్రీ సైడ్ అంటూ ఉంటారు కదా. ఓకే, ర్యాంచ్ అంటుంటారు, ర్యాంచ్ కంట్రీ సైడ్. సో అదంతా కూడా ఫార్మింగ్ యాక్టివిటీ అనేది ఎక్కువ అవుతుంది, కాకపోతే ఎక్కువ టెక్నాలజీ అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ ఈస్ గివింగ్ ఫోకస్ ఆన్ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్. ఓకే, సో ప్రొడక్షన్ కంటే కూడా ప్రొడక్టివిటీని పెంచడానికి మనం చూస్తున్నాం. డిక్రీజింగ్ సైజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ హోల్డింగ్స్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అండి. ఇప్పుడు ఒక మనిషికి 10 ఎకరాలు ఉంటే, 2 కొడుకులు ఉంటే 5 ఎకరాలు 5 ఎకరాలు అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కి 5 కాస్త 3 ఎకరాలు అయిపోతుంది. అలాగా డిక్రీజింగ్ సైజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ హోల్డింగ్స్, కంటిన్యూడ్ డిపెండెన్స్ ఆన్ ద మాన్సూన్, ఇప్పటికీ కూడా మాన్సూన్ మీద డిపెండెన్స్ ఎక్కువ ఉంది. ఇన్అడిక్వేట్ యాక్సెస్ టు ఇరిగేషన్, ఇంబ్యాలెన్స్ యూజ్ ఆఫ్ సాయిల్ న్యూట్రియంట్స్. ఓకే, ఎక్కువ ఒకే టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ వేయడం వల్ల మనకి లాస్ ఆఫ్ ఫర్టిలిటీ. తర్వాత ప్యాడీ, ఇలాంటి క్రాప్స్ ఏంటంటే ఎక్కువ న్యూట్రియంట్స్ లాగేస్తాయి సాయిల్ నుండి. సో మనం ఏంటంటే 2-3 సీజన్స్ లో కంటిన్యూస్ గా ప్యాడీ వేస్తే మనకు అక్కడ సాయిల్ ఫర్టిలిటీ అనేది పోతుంది. మధ్యలో గ్రౌండ్ నట్స్ ఇలాంటివి ఏవో కొన్ని వేస్తే అగైన్ దే విల్ ఫిక్స్ ద నైట్రోజన్ అన్నమాట. దే ఆర్ నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్స్. అండ్ uneven access to modern technology, lack of access to formal agricultural trade, etc. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి. ఓకే, మెయిన్స్ లో అగ్రికల్చర్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ రాయమన్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా రాయాలి. ఓకే, సో కీప్ దిస్ ఇన్ మైండ్. ఇన్ ద రీసెంట్ ఇయర్స్, focus has shifted from production to processing, packaging, marketing.
సో ఇది క్వశ్చన్ కింద అడిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఈ మధ్య కాలంలో ప్రొడక్షన్ అంటే క్వాంటిటీ పెంచుకెళ్ళిపోవడం కంటే కూడా ప్రొడక్టివిటీ పెంచడం, ప్రాసెసింగ్ చేయడం, ప్యాకేజింగ్ ఓకే ఎక్కువ. ఇప్పుడు మనకి టొమాటోస్ అన్ని కూడా మార్కెట్కి వెళ్ళి సరైన ధర రాకపోతే పారేస్తుంటారు, పాడైపోతాయి అనమాట. సో అలాంటివి ఏంటంటే మనం టొమాటో కెచప్ చేసే ఇండస్ట్రీకి ఇస్తే వాళ్ళు ఏంటంటే ప్రాసెస్ చేయడం, ఓకే ప్యాకేజ్ చేయడం ఇవన్నీ కూడా. సో ఆ వాల్యూ చైన్ ఎన్హాన్స్మెంట్ మీద, ఆ స్ట్రెంథెనింగ్ ద సప్లై చైన్ మీద మనకి ఎక్కువ ఫోకస్ ఉంది ఇప్పుడు బోత్ ఇండియా అండ్ ఆంధ్ర లెవెల్లో. దాని మీద ఎక్కువ ఫోకస్ ఉన్నదని గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫిగర్స్ టు బి రిమెంబర్డ్. ఓవరాల్ గా మన జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద స్టేట్ చూసుకుంటే 162 lakh hectares అండి. ఓకే 162.97 lakh hectares టోటల్ ఏరియా. ఓకే అరౌండ్ 4% ఆఫ్ టోటల్ 4.09% సంథింగ్ వస్తుంది ఇండియాలో. మనది 162 lakh hectares గుర్తుపెట్టుకోండి. ఓకే తర్వాత ఇవి కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెట్ ఏరియా జోన్ ఇంక్లూడింగ్ ఫిష్ కల్చర్. ఓకే నెట్ ఏరియా జోన్ ఇంక్లూడింగ్ ఫిష్ కల్చర్ 49.56 lakh hectares విచ్ ఇస్ 30%. అంటే మొత్తం మనకు ఉన్నటువంటి 162 lakh hectares లో 30% అనేది మనం ఇంక్లూడింగ్ ఫిష్ కల్చర్ అంటే మన ఈ రొయ్యలు, చేపలు పొలాలతో పాటు రైస్, ఆల్ కైండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ మనం చేసింది 30% ఉందండి. ఫారెస్ట్ అనేది 22%. ఓకే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ల్యాండ్ పుట్ నాన్ అగ్రికల్చర్ యూస్, సో రియల్ ఎస్టేట్ ఇలాంటి కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా 12% ఉంది. బ్యారన్ అండ్ అన్కల్టిబుల్ ల్యాండ్ ఓకే బంజరు భూమి 8%, కరెంట్ ఫాలో ల్యాండ్స్ 14%, అదర్ ఫాలో ల్యాండ్స్ 6%, కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్స్ 2%, రిమైనింగ్ ల్యాండ్ ఇది. సో ఇక్కడ మనం మేజర్గా ఏంటంటే ఫిగర్స్ తో పాటు ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ మనకి ఏంటంటే ఏరియా సోన్ ఏరియా, నెట్ ఏరియా సోన్ అనేది హైయెస్ట్ గా ఉంది. ఫారెస్ట్ ఏరియా నెక్స్ట్ హైయెస్ట్ ఉంది. నెక్స్ట్ ఫాలో ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయండి. ఓకే నాన్ అగ్రికల్చర్ యూజ్ అంటే మనం కమర్షియల్ గా వాడుతున్న ల్యాండ్ కంటే కూడా ఫాలో ల్యాండ్స్ అంటే పనికి రాకుండా అలా ఖాళీగా ఉండిపోయిన ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి 14.91%. ఓకే సో ఈ పర్సంటేజెస్ అన్ని గుర్తుపెట్టుకోండి. నౌ లెట్ us go back to the question. So the Indian agriculture sector remains a primary source of livelihood for about 60% of the country's population, which is correct. The nation's food grain production has been increasing in the past few years. The nations అన్నాడు. ఓకే ఆంధ్రప్రదేశ్ లో అయితే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ రెండు తగ్గాయి. బట్ నేషన్ లోకి వచ్చేసరికి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది పాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఇంక్రీజ్ అవుతూ వచ్చిందండి. ఓకే సో బోత్ 1 and 2 ఆర్ ద రైట్ ఆప్షన్. So consider the following statements regarding the soils of Andhra Pradesh. Most of the soils of the state are made up of a combination of sand, silt and clay, which is true. Of the 22 categories of soils, 6 types are predominant in Andhra and together account for over 88% of the area. So soils అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే సో లెట్ us look at the సో ఇది ఇందాక మనం చూసిన ల్యాండ్ యూటిలైజేషన్ హైయెస్ట్ 49.56 lakh hectares net area zone including fish culture, followed by forest చూసాం కదా 36 lakh hectares. తర్వాత ఫాలో ల్యాండ్స్ చూసాం. ఓకే ఫాలో ల్యాండ్స్ 24. తర్వాత నాన్ అగ్రికల్చర్ యూజ్ అంటే కమర్షియల్ యూజ్ కి 20. ఇవన్నీ కూడా చూసాం. అన్నిటికంటే తక్కువ రిమైనింగ్ ల్యాండ్ 3.57, మిగిలిపోయింది కల్టిబుల్ వేస్ట్ ల్యాండ్స్ ఎక్సెట్రా. So there are various types of soils and the formation of soil is primarily influenced by climate, altitude, composition. Okay ఆబ్వియస్లీ వర్షాలు ఎక్కువ పడిన చోట ఒకలా ఉంటుంది, హై ఆల్టిట్యూడ్ కొండ ప్రాంతాల్లో వేరేలా ఉంటుంది, బీచ్ ఏరియాలో వేరేలా ఉంటుంది. ఓకే అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి బెడ్ రాక్ బట్టి కూడా ఉంటుంది. అండ్ డిస్ప్రపోర్షన్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ ద కంట్రీ, ఎక్సెసివ్ హీట్ కంట్రిబ్యూట్ స్పెషల్ క్యారెక్టర్స్ టు ద సాయిల్. సో రెయిన్ఫాల్, హీట్ బట్టి కూడా ఉంటుంది. So most of the soils in the state are made up of a combination of 3 basic types అండి. శాండ్, సిల్ట్, క్లే. సో స్టేట్ లో ఉన్నటువంటి సాయిల్స్ అన్ని కూడా శాండ్, సిల్ట్, క్లే. మన స్టేట్ లో రెడ్ సాయిల్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఓవరాల్ గా మనకి ఇండియాలో చూసుకుంటే అల్యూవియల్ సాయిల్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గంగా, యమున ఈ రివర్స్ ఏవైతే ఉంటాయో చుట్టుపక్కల ఉన్న సాయిల్స్ అన్ని కూడా అల్యూవియల్ సాయిల్స్. మళ్ళీ గుజరాత్ అటు సైడ్ అంతా కూడా బ్లాక్ సాయిల్ ఎక్కువ ఉంటుంది. మనకి ఆంధ్రప్రదేశ్ లో రెడ్ సాయిల్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఓకే రెడ్ సాయిల్ అనేది ఎక్కువ ఉంటుంది, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దానిలో. ఫాలోడ్ బై బ్లాక్ సాయిల్ కూడా మనకి ప్రకాశం అటు సైడ్ ఈ టొబాకో ఇవన్నీ ఏవైతే పండుతాయో అదంతా కూడా బ్లాక్ సాయిల్. సో ఆఫ్ ద 22 categories of soils adding to the total geographical area of the state, 10 types are predominant and together accounts for the 88% of the area. సో 22 category of soils ఉన్నప్పటికీ కూడా 10 types of soils ఏవైతే ఉన్నాయో అవి 88% ఆఫ్ ద ఏరియాని కవర్ చేస్తున్నాయి మన స్టేట్ లో. ట్రై టు రిమెంబర్ దట్. ఈ అగ్రోక్లైమాటిక్ జోన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. నార్త్ కోస్టల్ జోన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఓకే గోదావరి అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. కృష్ణా జోన్, సదర్న్ జోన్ చిత్తూరు, ఓకే వైఎస్ఆర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. సో మన ఆంధ్ర మ్యాప్ చూస్తే మీకు
టాప్ నుండి బాటమ్ వరకు రాయలసీమ సపరేట్ గా, ఇవన్నీ కూడా రాయలసీమ హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ ఏరియాస్. ఓకే, మనకి విశాఖపట్నంలో అరకు, పాడేరు, శ్రీకాకుళం ఇటు సైడ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, మారేడుమిల్లి. ఓకే, సో ప్రెసెంట్ ఏంటంటే ఏఎస్ఆర్, పార్వతీపురం, మన్యం. ఓకే, ఇవన్నీ కూడా హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ జోన్స్ లోకి వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏమడిగాడు? So most of the soils of the state are made up of a combination of sand, silt and clay, which is completely true. Of the 22 categories of soils, 10 types are predominant, not 6 types. యూజువల్ గా మన ఏపీ జాగ్రఫీ చదువుకున్నప్పుడు ఏంటంటే 6 టైప్ ఆఫ్ సాయిల్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడతాం. రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, ఓకే, లిటిల్ బిట్ ఆఫ్ లాటరైట్ సాయిల్, ఇలాగ ఏంటంటే ఒక 5 to 6 సాయిల్స్ గురించి ఎక్కువ మాట్లాడతాం. సో ఈ స్టేట్మెంట్ చూడగానే మనకు కరెక్ట్ అనిపిస్తుంది. సో ఎవరైనా ఏంటంటే 22 categories of soils లో 6 types ఉన్నాయేమో అనుకుంటారు. బట్ యాక్చువల్లీ 10 types of soils are predominant, covering around 88% of the area. ఓకే, సో అందుకే ఇక్కడ కన్ఫ్యూజ్ అవడానికి ఈజీగా ఉంటుంది. బట్ ట్రై టు రిమెంబర్, నాట్ 6 types, 10 types of soils are predominant. సో ద పర్సెంట్ ఆఫ్ నెట్ ఏరియా జోన్ ఇంక్లూడింగ్ ఫిష్ కల్చర్, ఫస్ట్ మనం చూసాం కదా, హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ నెట్ ఏరియా జోన్ అన్నారు. ఇట్ ఈస్ 30.41% అండి. ఓకే, సో ఈ మిగతా 49, 36, 22 ఇవి కూడా ఇక్కడ ఉన్న ఫిగర్సే, అందుకే అవి కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెట్ ఏరియా జోన్ ఇంక్లూడింగ్ ఫిష్ కల్చర్. ఓకే, నెట్ ఏరియా జోన్ ఈస్ 30.41%. సో ఇక్కడ మీ క్వశ్చన్ లో 49.56 కూడా ఉంది. నౌ 49.56 ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు నెట్ ఏరియా జోన్, బట్ దట్ ఈస్ లాక్ హెక్టేర్స్, నాట్ పర్సంటేజ్. ఓకే, అందుకే ఇక్కడ ఆప్షన్స్ లో అన్ని ఇచ్చాను. ఇప్పుడు దిస్ మేక్స్ ఇట్ వెరీ టఫ్ క్వశ్చన్ అండి, ఎందుకంటే ఇవన్నీ చదివిన ఫిగర్స్. ఓకే, 49.56 is the lakh hectares of net zone area, 30.41 is the percentage. So option A is the right answer. 36.88 కూడా ఫారెస్ట్ ఏరియా in lakh hectares and 22.63 is percentage of forest area. సో ఈ నంబర్స్ అన్ని కూడా మనకు చదివినట్టే ఉంటాయి కాబట్టి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నో గెస్ వర్క్. సో హౌ మెనీ అగ్రోక్లైమాటిక్ జోన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? 6 అగ్రోక్లైమాటిక్ జోన్స్ అండి. ఇప్పుడు మనం చూసాం, దేర్ ఆర్ 6 అగ్రోక్లైమాటిక్ జోన్స్. నార్త్ కోస్టల్ జోన్, గోదావరి జోన్, కృష్ణా జోన్, సదర్ జోన్, స్కార్స్ రెయిన్ఫాల్ జోన్ అండ్ హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ ఏరియాస్. ఓకే, so consider the following statements regarding the agroclimatic zones of Andhra Pradesh. So these zones help in identify the best cropping systems and agricultural technologies suitable for each region. So that is the purpose of the zone అండి. ఆ జోన్ కింద చేయడానికి కారణం ఏంటంటే దానికి ఉన్నటువంటి ఒక కామన్ క్లైమేట్ కానీ, ఒక కామన్ సాయిల్స్ కానీ ఇవి ఉండడం వల్ల వాటిని ఒక జోన్ లో పెడితే దీస్ జోన్స్ విల్ హెల్ప్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద బెస్ట్ క్రాపింగ్ సిస్టమ్స్ అండ్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ సూటబుల్ ఫర్ ఈచ్ రీజియన్. ఓకే, సో అదే మీరు ఇక్కడ చూసుకుంటే, so agroclimatic zones are geographical regions delineated based on climatic parameters, soil types, topography, etc. These zones help in identifying the best cropping systems and agriculture technologies suitable for each region. తర్వాత చిత్తూరు, వైఎస్ఆర్ కడప, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఇవన్నీ కూడా సదర్న్ జోన్ లో వస్తున్నాయండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏమన్నాడంటే ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ చిత్తూరు అండ్ నెల్లూరు కమ్ అండర్ ద స్కార్స్ రెయిన్ఫాల్ జోన్ అన్నాం, విచ్ ఇస్ రాంగ్. యాక్చువల్ గా మీరు రెగ్యులర్ గా ఈ ఎకనామీ, సోషల్ ఎకనామిక్ సర్వే ఇవన్నీ చదివితే యూజువల్లీ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఆ ఏరియాలో మీకు రెయిన్ఫాల్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రకాశం అవన్నీ కూడా డ్రాట్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ మీరు చిత్తూరు, నెల్లూరు ఏంటంటే పక్కనే ఉన్నాయి. ఓకే, సో స్కార్స్ రెయిన్ఫాల్ జోన్ అనగానే కరెక్ట్ అనిపిస్తుంది. మేబీ ఆ ఏరియాలో అసలే రాయలసీమ కూడా మిక్స్ అయి ఉంది కాబట్టి రెయిన్ఫాల్ తక్కువ ఉంటుందేమో అనుకుంటారు. బట్ ఇన్ రియాలిటీ స్కార్స్ రెయిన్ఫాల్ జోన్ లో మీరు చూసుకుంటే కర్నూలు, అనంతపురం అవి వస్తాయండి. ఓకే, చిత్తూరు, వైఎస్ఆర్, నెల్లూరు ఇవన్నీ కూడా సదర్న్ జోన్ కింద వస్తాయి. ఓకే, ట్రై టు రిమెంబర్. అండ్ హై ఆల్టిట్యూడ్ లో కూడా మీకు రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది, అందుకే మీకు అక్కడ కొండ ప్రాంతంలో వర్షాలు అవి ఎక్కువ ఉంటాయి. సో ఇది కూడా ర్యాండమ్ గా చదివితే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ లాగా అనిపిస్తుంది. డిస్ట్రిక్ట్స్ ఆఫ్ చిత్తూరు అండ్ నెల్లూరు కమ్ అండర్ ద స్కార్స్ రెయిన్ఫాల్ జోన్, ఇట్ విల్ లుక్ లైక్ ఇట్ ఇస్ కరెక్ట్, బట్ ఇన్ రియాలిటీ దిస్ కమ్స్ అండర్ ద సదర్న్ జోన్. స్కార్స్ రెయిన్ఫాల్ జోన్ లో మనకి అనంతపూర్ అండ్ కర్నూలు వస్తున్నాయి. ఓకే, సో ఆప్షన్ 1 is the only right answer. Okay, so consider the following statements.
regarding the rainfall scenario of the state of Andhra Pradesh in 23-24. So the state received rainfall of 487.3 mm during the southwest monsoon period, which is below the normal rainfall expected for the state. Okay. So deficient rainfall was recorded in districts of Konaseema, Kakinada and West Godavari. Again, ఇక్కడ మీరు చూసుకుంటే కోనసీమ, కాకినాడ, వెస్ట్ గోదావరి ఇవంతా కూడా మీకు యూజువల్లీ దే ఆర్ కన్సిడర్డ్ వెరీ సర్ప్లస్ అగ్రికల్చరల్ ల్యాండ్స్, అవి ఎక్కువ గ్రీనరీ అది ఉంటుందండి. కోనసీమ ఇవన్నీ కూడా ఫేమస్. సో డెఫిషియెంట్ రెయిన్ఫాల్ అనగానే మేబీ అది రాంగ్ అనిపిస్తుంది మనకి. ఓకే, ఈ ఏరియా అంతా కూడా పచ్చగా ఉంటుంది కదా, డెఫిషియెంట్ రెయిన్ఫాల్ అంటే దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ అనుకునే అవకాశం ఎక్కువ ఉంది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఓకే ద ఎకనామిక్ సర్వే, సో ఇక్కడ నుండి చూద్దాం. ల్యాండ్ హోల్డింగ్స్ చూసుకుంటే నంబర్ ఆఫ్ హోల్డింగ్స్ ఇంక్రీస్ ఫ్రమ్ 85 to 96 lakhs అండి. అంటే నంబర్ ఆఫ్ హోల్డింగ్స్, సో 85 మంది పేరు మీద ఉన్న భూమి ఇప్పుడు 96 మందికి వెళ్ళింది. ఓకే, కొడుకులకి మనవాళ్ళకి అలా షిఫ్ట్ అయింది. సో ఈ 96 lakh అనేది రఫ్ గా గుర్తుపెట్టుకోండి. ఫార్మర్స్ వచ్చేసరికి అరౌండ్ 53 to 55 lakh ఫార్మర్స్ అని యూజువల్ గా వస్తూ ఉంటుంది. ఆ పిఎం కిసాన్ అట్లా మనం చూసాం కదా. సో స్టేట్ రిసీవ్డ్ రెయిన్ఫాల్ ఆఫ్ 487.3 mm డ్యూరింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సో యాజ్ అగేన్స్ట్ ద నార్మల్ రెయిన్ఫాల్ ఆఫ్ 574. సో నార్మల్ గా మనకి 574 వస్తుంది, ఈసారి 487 వచ్చింది. ఓకే, దెర్ ఇస్ ఎ డెఫిసిట్ ఆఫ్ 15.2%. అలాగే ద డెఫిషియెంట్ రెయిన్ఫాల్ వాజ్ రికార్డెడ్ ఇన్ కాకినాడ, అంబేద్కర్, కోనసీమ, వెస్ట్ గోదావరి, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య. అండ్ నార్మల్ రెయిన్ఫాల్ వాజ్ రికార్డెడ్ ఇన్ రిమైనింగ్ 19 districts. ఓకే, సో ఇక్కడ రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డెఫిషియెంట్ ఉంది. ఓకే, సో ఎక్స్పెక్ట్ చేసిన 574 కంటే 487 మనకు పడింది, అంతే తప్ప పూర్తిగా లేదని కాదు. సో కాకినాడ, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, వెస్ట్ గోదావరి, నెల్లూరు, కర్నూలు, అనంతపూర్ ఇవన్నీ కూడా డెఫిషియెంట్ రెయిన్ఫాల్ అనేది మనకు పడింది. సో మిగతా 19 districts లో మనకి నార్మల్ అంటే -19 to +19, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. డెఫిషియెంట్ అంటే 20 నుండి 59 వరకు నెగిటివ్ లో ఉండాలండి. ఓకే, మామూలు ఎక్స్పెక్టేషన్ టార్గెట్ కంటే ఇంత తక్కువ ఉంటేనే డెఫిషియెంట్ అంటాం. ఓకే, అది సౌత్ వెస్ట్ మాన్సూన్ లో. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ అయిన తర్వాత వింటర్ పీరియడ్ లో నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది మనకు వస్తుంది. మనం మామూలు ఇండియన్ జాగ్రఫీలో ఆల్రెడీ చూసాం. ఈ మాన్సూన్ అనేది అలా మన ఆంధ్ర మీద నుండి, ఆ ఏరియా మీద నుండి వెళ్ళి హిమాలయాస్ టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ లో వచ్చినప్పుడు సదర్న్ ఆంధ్ర అండ్ ఫుల్ ఆఫ్ తమిళనాడుకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో ఎక్కువ వస్తుంది రెయిన్ఫాల్. ఓకే, తమిళనాడుకి యాక్చువల్ గా రెయిన్ఫాల్ సీజన్ లో రెయిన్ అనేది ఉండదు. ఓకే, వింటర్ లో వాళ్ళకి రెయిన్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ నుండి ఎక్కువ వస్తుంది. సో మనకి ఆంధ్రప్రదేశ్ లో కూడా సో నార్త్ ఈస్ట్ లో 230, సో సౌత్ ఈస్ట్ లో 487 ఉన్నది, నార్త్ ఈస్ట్ లో 230, ఆల్మోస్ట్ దానికి హాఫ్ ఉంటుంది. ట్రై టు అబ్జర్వ్ దిస్. సౌత్ వెస్ట్ మాన్సూన్ లో మనకి ఎంతైతే రెయిన్ఫాల్ వస్తుందో దానిలో యూజువల్ గా హాఫ్ అనేది మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 574 ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ 285 ఎక్స్పెక్ట్ చేసాం. ఓకే, 285 ఎక్స్పెక్ట్ చేస్తే మనకి 230 వచ్చింది. సో ఎక్సెస్ రెయిన్ఫాల్ ఎక్కడ వచ్చింది? అల్లూరు సీతారామరాజు, ఏలూరు. ఓకే, ఈ గుర్తుపెట్టుకోండి. ఇది కూడా నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో అల్లూరు సీతారామరాజు, ఏలూరులో మనకి ఎక్సెస్ వచ్చింది. తర్వాత స్కాంటీ రెయిన్ఫాల్ శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపూర్, వైఎస్ఆర్ లో స్కాంటీ వచ్చింది. మళ్ళీ డెఫిషియెంట్ ఎక్కడ వచ్చింది? విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ప్రకాశం కూడా ఫ్రీక్వెంట్ గా డ్రౌట్ ఏరియా కింద మనకు కనబడుతుంటది. సో ఈ అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి ఇవన్నీ కూడా కొంచెం రాయలసీమ రీజియన్ ఎప్పుడు కూడా మనకి డెఫిషియెంట్ గానే ఉంటుంది. కాకపోతే పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నంలో కూడా డెఫిషియెంట్ వచ్చింది నార్త్ ఈస్ట్ మాన్సూన్. ట్రై టు రిమెంబర్ దాట్. యూజువల్లీ పార్వతీపురం, మన్యం, ఏఎస్ఆర్ ఇవన్నీ కూడా ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుంది. అంటే హైయెస్ట్ రెయిన్ఫాల్ మనకి ఏఎస్ఆర్ లో యూజువల్ గా రికార్డ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి, అందుకే ఎక్సెస్ రెయిన్ఫాల్ వాజ్ రికార్డెడ్ ఇన్ అల్లూరు సీతారామరాజు. సో అది కూడా క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. హోల్ ఓవర్ అన్ని డిస్ట్రిక్ట్స్ వల్ల ఎక్కువ రెయిన్ఫాల్ దేనికి వస్తుందంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్. ఓకే, సో డ్యూరింగ్ ఇయర్ 23-24 యావరేజ్ రెయిన్ఫాల్ రిసీవ్డ్ వాజ్ 802. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇక్కడ 487, ఇక్కడ 285, ఈ రెండు కలుపుకొని మనకి 802 వచ్చింది. మన ఎక్స్పెక్టేషన్ 975 ఉంది నార్మల్ గా వచ్చేది, దానికి 802. సో ఇన్ జనరల్ గా మనం చూసుకుంటే 17.7% మనం డెఫిసిట్ లో ఉన్నాం. ఓకే, సో నార్మల్ రెయిన్ఫాల్ వాజ్ రికార్డెడ్ ఇన్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం చూసాం. తర్వాత రిమైనింగ్ 13 districts లో మనకి డెఫిసిట్ అనేది వచ్చింది. సో అగైన్ లెట్స్ గో బ్యాక్ టు ద క్వశ్చన్. సో ఇక్కడ చూసుకుంటే ద స్టేట్ రిసీవ్డ్ రెయిన్ఫాల్ ఆఫ్ 487.3 డ్యూరింగ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్, విచ్ ఇస్ ట్రూ. 500+ ఎంతో మన టార్గెట్ ఉంటే 487 రీచ్ అయ్యాం. నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో 280 టార్గెట్ ఉంటే 230 వచ్చింది. డెఫిషియెంట్ రెయిన్ఫాల్ వాజ్ రికార్డెడ్ ఇన్ కోనసీమ, కాకినాడ అండ్ వెస్ట్ గోదావరి. ఓకే, సో కోనసీమ, కాకినాడ, వెస్ట్ గోదావరిలో డెఫిషియెంట్ రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అయింది, గుర్తుపెట్టుకోండి.
సో వాట్ ఈస్ ద టోటల్ రెయిన్ఫాల్ రిసీవ్ డ్యూరింగ్ ద నార్త్ ఈస్ట్ మాన్సూన్ పీరియడ్ ఆఫ్ 23-24? ఇప్పుడు మనం చూసాం 230. సో 285 కూడా మీకు కరెక్ట్ గానే అనిపిస్తుంది, ఎందుకంటే 285 కూడా ఉంది అక్కడ. బట్ దట్ ఈస్ ద టార్గెట్ రెయిన్ఫాల్, నార్మల్ రెయిన్ఫాల్. బట్ యాక్చువల్ గా మనకి రిసీవ్ అయింది 230.9 mm. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఓకే, ఈ 574 అనేది సౌత్ వెస్ట్ మాన్సూన్ టార్గెట్, 487 అనేది సౌత్ వెస్ట్ మాన్సూన్ యాక్చువల్ గా రీచ్ అయింది. ఓకే, సో డ్యూరింగ్ ద నార్త్ ఈస్ట్ మాన్సూన్ పీరియడ్ ఆఫ్ 23-24, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ రిసీవ్డ్ ఎక్సెస్ రెయిన్ఫాల్ 20% అబోవ్? మనం ఆల్రెడీ చూసుకున్నాం, అల్లూరు సీతారామరాజు. అల్లూరు సీతారామరాజు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్ అనేది కనబడింది, ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ మాన్సూన్. So consider the following statements regarding the rainfall received during the 23-24, okay, by the state of Andhra Pradesh. This is the total rainfall. So the average rainfall received by the state during 23-24 is around 802 mm. Okay, very very important. Around 13 districts of the state recorded a deficient rainfall during the period 23-24. Okay. So average rainfall received by the state అనేది మనం ఇప్పుడే చూసాం కదా. So during the year, the average rainfall received is 802. Okay, so the average rainfall received by the state is 802, which is correct. Tarvata normal rainfall ఇవన్నీ చూసాం. Okay, and deficient rainfall was recorded in 13 districts. So ఇక్కడ ఏమన్నా around 13 districts of the state recorded a deficient rainfall during the period of 23-24. So both the statements are correct. Okay, so C is the right option. Answer పడలేదు. Anyway, C is the right option. So consider the following statements regarding the food grain production in the state during the period 23-24. So food grain production అనేది ఒకసారి చూద్దాం. సో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ లో చూస్తే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫిగర్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, ఫ్రీక్వెంట్ అడుగుతుంటారు. సో ఇక్కడ చాలా ఉంది చూడాల్సింది. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఫుడ్ గ్రెయిన్స్. సో మొత్తం అన్ని కలిపి రైస్, వీట్, రాగులు, జొన్నలు అన్ని కలిపి వస్తాయి. ఓకే, అదే ఇక్కడ చూసుకుంటే మనకి ప్యాడీ అంటే ఓన్లీ రైస్. సో 23-24 లో టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది మనకి ఎంత జరిగింది? ఓకే, 146 lakh tons అండి. ఓకే, సో 146 lakh tons మనకి ప్రీవియస్ ఇయర్ లో 168 lakh tons ఉండేది. సో తగ్గింది. ఓకే, అట్ ద సేమ్ టైం ఖరీఫ్ సీజన్ లో 85 ఉండేది, రబీ సీజన్ లో 82 ఉంది. సో ఇది మనం ఫుడ్ గ్రెయిన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో ఫుడ్ గ్రెయిన్స్ మొత్తం తీసుకుంటే ఇక్కడ రైస్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వీట్ ఎక్కువ ఉంటుంది. సో రెండు బ్యాలెన్స్ అయ్యండి. ఇక్కడ 85 టన్నులు వస్తే మనకి ఇక్కడ కూడా 82 టన్నులు వచ్చాయి. అదే మీరు ఓన్లీ రైస్ తీసుకుంటే టోటల్ 126 అనుకుంటే ఖరీఫ్ ఇది ఓన్లీ రైస్ గురించి మాట్లాడుతున్నాం. అందుకే ఇక్కడ మీకు 78 టన్నులు ఉండేది, ఇక్కడ వచ్చేసరికి 40, ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే రైస్ ఈజ్ ఎ ప్రిడామినెంట్లీ ఖరీఫ్ క్రాప్, రబీ క్రాప్ కాదు. ఓకే, వీట్ ఈజ్ ఎ రబీ క్రాప్. సో ఖరీఫ్ లో మనకి రైస్ ఇంత పండింది, ఇక్కడ తగ్గుతుంది ఆబ్వియస్లీ. సో ఇక్కడ స్టేట్మెంట్ అడగచ్చు, ఇన్ ద ఫుడ్ grains the production during the kharif season is almost equal to rabi అంటే yes it is true, but when it comes to paddy the production of paddy in the kharif season is almost double the production of rabi in rabi season అంటే అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఓకే, ఈక్వల్ అవ్వదు. దాంతోపాటు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రొడక్షన్ తగ్గింది. 126 ఉండేది 113 అయింది. ఓకే, 48 అనేది 40 అయింది, 78 అనేది 72 అయింది. ఓకే, సో ఇది మనం మాట్లాడుతుంది రైస్ అంటే 146 లో 113 రైసే ఉంది. అంటే ఎంత పండుతుందో చూడండి. మొత్తం ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ లో రైస్ అనేది ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ఇదనమాట. సో ఖరీఫ్ లో 80 పండుతుంది, రబీ సీజన్ లో ఇది బాగా తగ్గింది, 82 నుండి 66. ఓకే, మేబీ ఇది డిసెంబర్. ఓకే, డిసెంబర్ ఆ టైంలో కూడా వచ్చి ఉండొచ్చు కాబట్టి కంప్లీట్ ఫిగర్ ఉండకపోవచ్చు. ఎనీవే, ఏరియా మీరు చూసుకుంటే 36 lakh hectares ఉండే 33 అయింది. ఇక్కడ కూడా ఏరియా 21 lakh hectares ఉండేది 19 lakh hectares అయింది. సో మీకు ఏంటంటే తగ్గింది, అంత నెగిటివ్ ఉంది చూడండి. సో ఇండియాలో మనకి ప్రొడక్షన్ అనేది పెరిగినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రొడక్షన్ తగ్గింది, ప్రొడక్టివిటీ కూడా తగ్గింది. ఓకే, సో ట్రై టు రిమెంబర్ దోస్. దీనిలో బేసిక్ గా మనం గుర్తుపెట్టుకొస్తుంది ఏంటంటే 22-23 పక్కన పెడితే 23-24 లో 146 మెట్రిక్ టన్స్. ఓకే,
సో 146 lakh tons అనేది ప్రొడక్షన్ జరిగింది. దానిలో ఆల్మోస్ట్ 113 రైస్ ఉంది. ఓకే, ఖరీఫ్ 80, 60, ఇది గుర్తుపెట్టుకోండి 33. ఓకే, lakh hectares, 33 lakh hectares. ఇక్కడికి వచ్చేసరికి 19 lakh hectares రైస్ వచ్చేసరికి. So consider the following statements regarding the food grain production in the state during the period of 23-24. So the total production of food grains is around 146 point something juice. So 147 lakh tons, which is lower than the previous year. Is correct. ముందు ఇంకా 160 ఉండేది, అది 147 వచ్చింది. So option 1 is correct. So though the area under paddy has reduced, the production of paddy has increased in comparison to the previous year అన్నాడు, which is wrong. మనం చూస్తాం ప్యాడీ కనుకున్నా ఫుడ్ గ్రెయిన్స్ కనుకున్నా ఏరియా తగ్గింది, ప్రొడక్షన్ తగ్గింది, ప్రొడక్టివిటీ కూడా తగ్గింది. ఓకే, సో ద నెట్ ఏరియా ఇరిగేటెడ్ ఇన్ ద స్టేట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 23-24 స్టాండ్స్ ఎట్ నెట్ ఏరియా ఇరిగేటెడ్ ఇన్ ద స్టేట్. ఓకే, చూద్దాం. సో గ్రాస్ అండ్ నెట్ ఏరియా ఇరిగేటెడ్. సో ద గ్రాస్ ఏరియా ఇరిగేటెడ్ ఇన్ ద స్టేట్ డిక్రీజ్ టు 32.71 ఫ్రమ్ 36. సో 36 lakh hectares ఉండేది 32.71 వచ్చింది. ఓకే, సో ఇదేనా 36 ఉండేది 33 పాయింట్ సంథింగ్. ఓకే, సో ద నెట్ ఏరియా ఇరిగేటెడ్ ఇన్ ద స్టాండ్స్ 26.03 lakh hectares. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. నెట్ ఇరిగేటెడ్ ఏరియా 26.03 వచ్చింది. గ్రాస్ ఏరియా ఇరిగేటెడ్ ఇస్ 32.771. ఈ రెండు ఫిగర్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత పిఎం కిసాన్ అందరికి ఐడియా ఉంది కదా, 13,500. ఓకే, దానిలో సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకు వచ్చేది పిఎం కిసాన్ నుండి 6,000, రైతు భరోసా నుండి మనకు వచ్చేది ఆ మిగతా 6,500, 12,000, 7,500. ఓకే, సో ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? 2019 రబీ సీజన్ నుంచి స్టార్ట్ అయింది. సో పిఎం కిసాన్ రైతు భరోసా మీద క్వశ్చన్ అడగకపోవచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ మారింది కానీ, బట్ యూ నెవర్ నో. సో గతంలో కూడా 2018-19 లో వచ్చిన ఎగ్జామ్, 19 తర్వాత వచ్చిన ఎగ్జామ్స్ లో కూడా 2014-15 స్కీమ్స్ గురించి అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ద టెనెంట్ ఫార్మర్స్ ఆర్ ఆల్సో మేడ్ ఎలిజిబుల్ ఫర్ క్రాప్ ఇన్సూరెన్స్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, 9 hour ఫ్రీ పవర్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఎవరైనా సూసైడ్ చేసుకుంటే 7 lakhs. సో ఇది ఒకప్పుడు 5 ఎంత ఉండేది, ఇప్పుడు 7 అయినట్టుంది. సో ఇది కూడా మైండ్ లో పెట్టుకోండి. అగ్రి ఇన్పుట్ షాప్. సో వాట్ ఈస్ అగ్రి ఇన్పుట్ షాప్? ఓకే, సో అగ్రి ఇన్పుట్ షాప్ అంటే ensure supply of pre-tested and certified and quality multi-branded agri inputs to farmers at their village. ఓకే, ఆల్రెడీ టెస్ట్ చేసి సర్టిఫై చేసిన మల్టీ బ్రాండెడ్ అగ్రి ఇన్పుట్స్. సో సీడ్స్ అవ్వచ్చు, విత్తనాలు అవ్వచ్చు, ఓకే, ఫర్టిలైజర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. సో ఫార్మర్ నాలెడ్జ్ సెంటర్ అంటే డెలివరీ ఆఫ్ సర్వీసెస్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ నాలెడ్జ్ డిసెమినేషన్. సో బేసిక్ గా ఫార్మర్ కి కావాల్సిన నాలెడ్జ్ ఇవ్వడం. Procurement center to procure all the agriculture commodities from the farmers at MSP to combat the exploitation of farmers from middlemen. So farm advisories and integrated call center. Okay, so farmer knowledge center lo delivery of services, capacity building and knowledge dissemination avuddi. Ikkada provide technical scientific upgradation both at field level functionaries as well as farmers. Farmers ki ఆ గవర్నమెంట్ లో ఫీల్డ్ లెవెల్ లో ఉన్న ఎంప్లాయీస్ కి ఇద్దరికి కూడా టెక్నికల్ అండ్ సైంటిఫిక్ అప్గ్రేడేషన్ అనేది జరుగుతుంది. సో లెట్ us look at questions. So the net irrigated area is 26.03. Okay. So gross irrigated area is 32.71. Net irrigated area is 26.03. So దీనిలో ఫిష్ కల్చర్ కూడా కలిపితే 36.56 ఆర్ 36% అనుకుంటా, 42.53 స్టార్టింగ్ లో చూసాం కదా, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎనీవే నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఇస్ 26.03 lakh hectares అండి. గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అయితే 32.71 lakh hectares. ఓకే, so total assistance given per family per year under the PM Kisan Raitu Bharosa is 13,500. Okay, in case anyone doesn't know, 13,500, very standard. 6,000 is PM Kisan. So match the following. So agri input shop. Agri input shop ante supply of pre-tested and certified seeds. Ippude chusam manam. Farmer knowledge center. So farmer knowledge center ante delivery of services and capacity building. Okay. సో ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ బయింగ్ ఫ్రమ్ ఫార్మర్స్ ఎట్ MSP. సో ఈ రెండు ఈజీగానే చెప్పొచ్చండి. అగ్రి ఇన్పుట్ షాప్, సప్లై ఆఫ్ టెస్టెడ్ అండ్ సర్టిఫైడ్ సీడ్స్ డైరెక్ట్ చెప్పచ్చు.
ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో ఆబ్వియస్లీ ఫార్మర్స్ నుండి కొంటాము. సో ఈ రెండు ఈజీగానే మ్యాచ్ చేయొచ్చు. ఓకే, ఈ రెండిట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఉండొచ్చు. ఫార్మర్ నాలెడ్జ్ సెంటర్ అంటే మనకి డెలివరీ ఆఫ్ సర్వీసెస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. ఫార్మ్ అడ్వైజరీస్ అండ్ ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ లో టెక్నికల్ అండ్ సైంటిఫిక్ అప్గ్రేడేషన్ టు ఫార్మర్స్ అండ్ ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ మనం ఇస్తాం. ఓకే, సో అది కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోండి. సో ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయింది కాబట్టి 14 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. సో దర్ ఆర్ ఎ టోటల్ ఆఫ్ 29 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇంకో సెషన్ లో ఈ 5th యూనిట్ అనేది కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.